బాగుందని టక్కేసుకొచ్చాను. బయట హిట్ వచ్చింది కదా, హిట్ టాక్ వచ్చిందని టక్కేసుకొని వచ్చానండి. హుషారు పిట్టలు సక్సెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను అన్నది మీరు విన్నదే. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 ప్లేస్లో సినిమా చూశాను. వరంగల్లో చూశాను, విజయవాడలో చూశాను. ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ లేరు అంటున్నారు. మాకు 3 అమ్మలు అతిథులుగా ఉన్నారు. ఈ ఫస్ట్ సినిమా పోస్టరు నేను ఉంటున్న హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్లో జరిగింది. రెండో అమ్మవారు వరంగల్లో ఫస్ట్ ప్రీమియర్ షో జరిగింది నేను పుట్టిన గడ్డ మీద, నా సొంత గడ్డ మీద. భద్రకాళి అమ్మవారి పాదాల కింద ఉన్న శ్రీదేవి మాల్లో జరిగింది. సూపర్ డూపర్ రెస్పాన్స్ ఇచ్చారు హౌస్ఫుల్ కలెక్షన్లతో. మూడోది మా అత్తగారు విజయవాడ క్యాపిటల్ సినిమాస్లో కనకదుర్గ అమ్మవారి పాదాల కింద ఉన్న థియేటర్లో 3వ షో జరిగింది. సో 3 అతిథులు ఉన్నాక మాకు ఇంకా ఏ అతిథితో పని ఉంటే మీరు చెప్పండి. సో 3 అమ్మల ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయి. ఇది ఫస్ట్ నుంచి మాకు ఏదైతే నమ్మేమో అమ్మల ఆశీస్సులు కూడా మాకున్నాయి. యా, ఈ సినిమా చూసిన తర్వాత నేను తల్లిదండ్రులకు చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ కొంచెం ఓర్చుకొని చూడండి. సెకండ్ హాఫ్ సినిమా చూసి బయటికి వెళ్ళేటప్పుడు చాలా నేర్చుకుంటారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే కొంతమందికి కొన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా పర్లేదు ఒక విషయం చెప్పాలంటే ముందు ఒక చిన్న అంశం చెప్పిన తర్వాతనే దాని అసలు విషయం చెప్పాలి. లేదంటే చాలామంది అనుకోవచ్చు ఇలాంటి సినిమా నేను చూడలేదు, ఏదో గంటన్నర సినిమా బూతు చెప్పేసి లాస్ట్కి మన 4 నీతులు చెప్తారు అనుకుంటున్నారేమో. ఇది ఫస్ట్ నుంచి మీరు గమనించండి. అంజీ మామ డైలాగ్తో కూడా ఒక ఫస్ట్ హాఫ్లో కూడా ఉంటుంది. సో ఒక క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేయడం కోసం డైరెక్టర్ చాలా 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 బాగా స్క్రిప్ట్ రాశారు. రెండోది ఏంటంటే ఈ సినిమా చూస్తున్నంతసేపు కొంతమంది, అందరు కాదు, ఎందుకంటే నేను ఇది 2 సార్లు జనాల్లో చూసిన వ్యక్తిగా చెప్తున్నాను, కొంచెం సిగ్గుపడతారు. సినిమా చూసినప్పుడు కొంచెం సిగ్గుపడతారు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత సిగ్గు తెచ్చుకుంటారు. ఇది గ్యారెంటీ చెప్తున్నాను. ఆడియన్స్ పరంగా నిన్న విజయవాడలో మ్యామ్ అన్నట్టు విజయవాడలో నేనే కొంతమంది, నేను ఎవరికి తెలియదు కదా, నేనే తీసుకున్నాను. నేను అందరు లేడీస్ని తీసుకున్నానండి. బట్ చాలామంది అది డబ్బులు ఇచ్చి మేమే టికెట్ బుక్ చేసుకుంటాం అని చెప్పారు. సో మీరందరూ దయచేసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, 3 అమ్మవార్ల గుడి పేర్లు చెప్పాను. అమ్మవారు ఎప్పుడు అక్కడే ఉంటారు, రోజు అక్కడే ఉంటారు. కానీ ఒక శుభముహూర్తంలో ఒక పండుగ రోజు మనం ఎక్కెళ్ళినప్పుడు జనాల్లో చూసి తోసుకొని వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారితో మనం చూసి దర్శనం చేసుకున్నప్పుడు మీరు ఒక్కటి గమనించండి, చాలా అంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. నార్మల్ డేస్లో అది ఉండదు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మ్యాటర్ అంటే, థియేటర్లో హుషారు పిట్టల సినిమా చూస్తే మీకు ఆ ఫీల్ ఉంటుంది. ఓటీటీలో లేదా 4 చిన్న మొబైల్లో చూస్తే ఆ ఫీల్ అస్సలు ఉండదు. దయచేసి ఆగస్టు 15కు రండి. ప్రతి ఒక్కరు ఒంటి కథ. ఈ కథ లేని మనిషి అంటూ ఉండడు. ఇది నేను గ్యారెంటీగా చెప్తున్నాను. నేను ప్రతిసారి మాట్లాడినప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాను. ప్రతి ఒంటి కథ, ప్రతి ఇంటి కథ, ప్రతి ఇల్లు కథ, ప్రతి ఊరు కథ, ప్రతి వాడ కథ, ప్రతి స్టేట్లో ఉండేదే కథ. డైరెక్టర్ గారు మళ్ళీ చెప్తున్నాను, మేబీ సక్సెస్ మీట్లో అంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడే సక్సెస్ మీట్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక కథతో ఒక 10 సినిమాలు వస్తాయి, 15 సినిమాలు వస్తాయి. ఈ కథతో ఇంకో కథ వస్తే నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి కథతో ఇంకొక సినిమా వస్తే, ఎందుకంటే ఒకే కథ ఉంటుంది. ఈ కథ ఆ కథే మా డైరెక్టర్ చేశారు. చూసిన తర్వాత ఇంత పెద్ద స్టేట్మెంట్ అంటే అఫ్కోర్స్ ఎందుకు ఇచ్చారు అని మీరే అనుకుంటారు. ఇలాంటి కథ ఇంకోటి రాలేదు. ఆ పాయింట్ ఏదైతుందో అది ప్రతి ఇంట్లో జరిగే కథ. దయచేసి తల్లిదండ్రులు, జంజి బ్యాచ్, చిన్నళ్ళు, పెద్దలు అందరూ వెళ్ళి ఈ సినిమా చూసి పెద్ద సక్సెస్ ఇచ్చి మమ్మల్ని ఇంకా అఫ్కోర్స్ ఇలాంటి ప్రొడ్యూసర్లు చాలా రావాలి, ఇలాంటి డైరెక్టర్ చాలా రావాలి. మాలాంటి టెక్నీషియన్స్, నేను 25 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. బట్ ఈ సినిమా ఫస్ట్ కమర్షియల్ హిట్గా నేను తీసుకోబోతున్నాను. దీనికి సహకరించిన చరణ్ అర్జున్కి, డైరెక్టర్ భిక్షుకి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా 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 థ్యాంక్స్. మా ఓన్ గోపాల్ గారికి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. సురేష్ బాబు గారు చాలా థ్యాంక్స్. ఆడియన్స్ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఆగస్టు 10న థియేటర్కి రండి. ఒక మంచి మెసేజ్ను మనసు నిండా మోసుకొని పోతారు. మా చిట్టి తల్లి ఫర్ ఎవర్గా మీకు గుర్తుంటుంది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. వన్ మోర్ ఒక విషయం చెప్తాను. ఓన్ గోపాల్ గారు అంటే టక్కున గుర్తొచ్చింది. సార్ ఎప్పుడు నన్ను ఒక పాట పాడమంటాడు. ఎప్పుడైనా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వచ్చినప్పుడు థియేటర్లో చాలా కామ్గా చూస్తారు, ఏడుస్తారు, లేదా ఒక భావోద్వేగానికి లోనవుతారు. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమా చూసిన తర్వాత ఎండ్లో ఒక లవ్ ఫెయిల్యూర్ బిట్ సాంగ్ వస్తుందండి. అప్పుడు కేకలేస్తున్నారు జనాలు. థ్యాంక్ యూ అండి.
డైరెక్టర్ గారు ఆనకట్ట వేశారు మొత్తానికి.